వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నా పేరు సాయి. మొత్తం మీద జన సైనికులు జన సైనికులతో పాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల గురించి రెగ్యులర్ గా ఫాలో అయ్యి ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే ప్రశ్నకు ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసినట్టు జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే భీమవరం గాజువాకని వదిలేసి పిఠాపురం వైపు పవన్ కళ్యాణ్ ఎంచుకోవడానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి. పిఠాపురంలో మొత్తం మీద దాదాపుగా 2,30,000 ఓట్లు ఉండగా అందులో 91,000 ఓట్ల దాకా కాపు ఓట్లు ఉన్నాయి. సో అక్కడి నుంచి అయితే పవన్ కళ్యాణ్ గెలుపు ఈజీ అవుతుంది అని రకరకాల సర్వేలు టీడీపీ జనసేన కూటమి సర్వేలు చేయించిన తర్వాత ఇది సేఫెస్ట్ ప్లేస్ గెలవటానికి, అసెంబ్లీకి వెళ్ళటానికి ఇది సేఫెస్ట్ ప్లేస్ గా పవన్ కళ్యాణ్ భావించినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఈ జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఆయన ఎప్పుడూ చెప్పే విధంగా జగన్ పై వ్యాఖ్యలు, వైసీపీ సర్కార్ పై వ్యాఖ్యలు మనం చూసాం, కానీ ఈసారి కొత్తగా ఆయన చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే, నేను ఈసారి ఎంపీ టికెట్ మా అన్నకి ఇస్తానని మాట ఇచ్చాను, నాగబాబుకి ఇస్తానని మాట ఇచ్చాను, కానీ పొత్తు కోసం, అంటే ఈ పొత్తు ధర్మం కోసం కానీ పొత్తు కోసం కానీ నేను ఎన్నో మాటలు పడ్డాను, ఎన్నో అవమానాలు గురయ్యాను, ఎన్నో చివాట్లు తిన్నాను అని చెప్పి రకరకాల వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ పొత్తు కోసం ఆఖరికి మా అన్నకి ఇచ్చిన మాట కూడా నేను తప్పాను, మా అన్నకి అనకాపల్లి ఎంపీ సీట్ ఆయనకే అని చెప్పి నేను మాట ఇచ్చాను, కానీ ఈ పొత్తు ధర్మం కోసం నేను మాట తప్పాను, మా అన్నకి ఇచ్చిన మాట తప్పాను అని చెప్పి కూడా వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కార్యకర్తలకు కానీ జనసేన నాయకులకు కానీ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని చెప్పొచ్చు. ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే పొత్తుల్ని వ్యతిరేకించిన, పొత్తు దాటి ఒక లైన్, గీత దాటి ఒక లైన్ మాట్లాడినా వాళ్ళపైన తీవ్రమైన చర్యలు ఉంటాయి, పార్టీలోంచి వాళ్ళని బహిష్కరిస్తానని కూడా నేను వెనకాడను ఎట్టి పరిస్థితులు అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎంపీగా పోటీ చేయాలని చెప్పి కూడా చాలా ఇవొచ్చినాయి. కొంతమంది బీజేపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఎంపీగా పోటీ చేసేమని కూడా ఒత్తిడి తెచ్చారు నా పైన, కానీ ఎంపీగా పోటీ చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ప్రస్తుతానికైతే నేను ఎమ్మెల్యేగానే పోటీ చేయాలనుకుంటున్నా, అసెంబ్లీలో అడుగు పెట్టాలి, అసెంబ్లీలోనే నా వాణి బలంగా వినిపించాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆయన గాజువాక, భీమవరంలో కూడా గతంలో కాపు ఓట్లు బలంగా ఉన్నాయి. గాజువాకలో కాపు ఓట్లు ఎక్కువ ఉన్నారు, భీమవరంలో ఎక్కువ ఉన్నారు. కానీ ఆ రెండు ప్రాంతాల నుంచి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి అన్ని ఆలోచించి సేఫ్ గేమ్, అంటే ఖచ్చితంగా గెలుస్తాం అనుకున్న ప్రాంతంగా పిఠాపురం ఎంచుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే పిఠాపురంలో 2009లో పిఠాపురం నుంచి ప్రజారాజ్యం క్యాండిడేట్ వంగ గీతా విశ్వనాథ్ ఇక్కడ గెలిచారు. దాదాపు అప్పుడు 2009లో జరిగిన ట్రయాంగిల్ ఫైట్ లో పిఆర్పి గెలుచుకున్న అతి తక్కువ 18 స్థానంలో ఇది ఒక స్థానంగా చెప్పొచ్చు. అప్పటి నుంచి ఇక్కడ కాపుల డామినేషన్ కొంచెం గట్టిగానే కొనసాగుతుందని చెప్పొచ్చు. తర్వాత 2014లో ఇక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా గెలిచారు వర్మ. తర్వాత 2019 నుంచి ఇప్పుడు దొరబాబు అక్కడ ఉన్నారు. అయితే 2019లో అక్కడ పోటీ చేసిన జనసేనకు దాదాపు 20,000 ఓట్లు వచ్చాయి, 28,000 ఓట్లు వచ్చాయి 3 స్థానాలు నిలిచినప్పటికీ కూడా. 2019లో జగన్ వేవ్ బాగా వీసింది, వైసీపీ అనుకూల పవనాలు వీచిన టైంలో కూడా దాదాపు 28,000 ఓట్లు ఇక్కడ జనసేన సాధించింది. అంటే ఖచ్చితంగా అక్కడ ఇప్పటికీ కాపు వర్గం కానీ లేకపోతే జన సైనికులు ఖచ్చితంగా పార్టీకి అండగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మనం 28,000 జనసేనకు పోలైనవి, టీడీపీకి దగ్గర దగ్గర 68,000 ఓట్లు పోయినాయి. అంటే ఇద్దరికి కలిపితే దగ్గర దగ్గర 90,000 నుంచి 1,00,000 దాకా ఓట్లు పోలవుతాయి. అండ్ పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయిన సానుభూతి ఉంటుంది. ఈసారి జగన్ ని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని చెప్పిన సానుభూతి, పవన్ కళ్యాణ్ మీద ఖచ్చితంగా సానుభూతి ఇక్కడ పనిచేస్తుంది. 91,000 కాపు ఓట్లు ఈజీగా పవన్ కళ్యాణ్ తెచ్చుకోవచ్చు, ఆ కాపు ఓట్లతో సునాయాసంగా గెలిచి అసెంబ్లీకి అడుగు పెట్టొచ్చు అని చెప్పి పవన్ కళ్యాణ్ లేకపోతే జనసేన వర్గాల అభిప్రాయంగా మనకు కనపడుతుంది. అయితే ఈ పొత్తుల గురించి చాలా రోజుల నుంచి వ్యాఖ్యలు చేస్తున్న పవన్ కళ్యాణ్ పొత్తు కోసం మా అన్నకు కూడా త్యాగం చేశా అని చెప్పడం మాత్రం వాళ్ళు హైలైట్ గా చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపు ఇవాళ మార్నింగ్ మనం టీడీపీ ప్రకటించిన సెకండ్ లిస్ట్ చూసాము. టీడీపీ నుంచి 128 మంది అభ్యర్థులు ప్రకటించేశారు. జనసేన నుంచి ఇంకా, అంటే మొన్న రిలీజ్ అయిన ఫస్ట్ లిస్ట్ లో కానీ సెకండ్ లిస్ట్ లో కానీ జనసేన నుంచి చాలా పేర్లు వచ్చినా పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడో ఇంతవరకు క్లారిటీ లేదని దానిపైన అటు వైసీపీ నుంచి చాలా కౌంటర్లే జనసైనికులు పడ్డాయి. అదేంటంటే, మీ నాయకుడు ఎక్కడ పోటీ చేస్తాడో క్లారిటీ లేదు, మీ నాయకుడు ఎక్కడ పోటీ చేయాలన్నా టీడీపీ కానీ బీజేపీ కానీ పర్మిషన్ ఇవ్వాలి, అసలు మీ నాయకుడు ఎంపీగా పోటీ చేస్తాడు అసలు చేయడు అని చెప్పి రకరకాల వార్తలు అయితే మనం వింటూ వచ్చాం. రకరకాల ట్రోల్స్ కానీ ఇవన్నీ జనసైనికులు ఫేస్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఈ ట్రోల్స్ కి, ఈ మాటలకి, ఈ కౌంటర్లకి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా పవన్ కళ్యాణ్ స్వయంగా తానే నేను ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నాను, పిఠాపురం నుంచి పోటీ చేస్తాను ప్రకటించారు. అయితే మనం 2 రోజుల ముందు చూస్తే కనుక ఒక సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ భీమవరం నేను ఎప్పటికీ వదలను, భీమవరం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది, భీమవరం ఖచ్చితంగా నేను నా సొంత ప్రాంతంలో భావిస్తానని చెప్పారు. కానీ అక్కడ
వేరే జనసేన పార్టీ అతను నుంచోబెట్టారు కాబట్టి జనసేన పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయకుండా అయితే కొంతమంది గాజువాక నుంచి అయినా పోటీ చేస్తారు ఎక్స్పెక్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి పోటీ చేస్తారనే హింట్‌తోనే వైసీపీ వాళ్ళు మన గుడివాడ అమర్నాథ్ ఇన్ఛార్జ్‌గా నియమించారు. సో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గాజువాక కాదు, భీమవరం కాదు, సేఫెస్ట్ ప్లేస్ అని పిఠాపురం నుంచి పోటీ చేయడంతో మరి పిఠాపురం నుంచి వైసీపీ తరపున ఎవరి బరిలో దింపుతారు? ఆల్రెడీ బరిలో దింపిన వాళ్ళని మారుస్తారా? లేదా? అనేది మాత్రం మనం చూడాలి. అయితే పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు ఉన్నా కూడా ఈసారి ఇక్కడ పిఠాపురం నుంచి జగన్ ఈసారి ప్రకటించిన లిస్ట్‌లో ఇన్ఛార్జీల దాంట్లో పిఠాపురం నుంచి వంగ గీత గతం 2009 పీఆర్పీ నుంచి గెలిచిన వంగ గీతని ఈసారి పిఠాపురం సమన్వయకర్తగా జగన్ నియమించారు. అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారనే రకరకాల ఊహాగానాలతో అవసరమైతే వంగ గీతను పక్కన పెట్టి ముద్రగడను కూడా ఇక్కడ బరిలో దింపే ప్రయత్నాల్లో జగన్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు. క్లారిఫై ఇచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి ముద్రగడ పోటీ చేస్తారా? లేకపోతే 2009లో గెలిచిన వంగ గీతనే మళ్ళీ ఇప్పుడు మన వైసీపీ నుంచి పోటీ చేస్తారా అనేది మాత్రం చూడాలి. అయితే కాపుల్లో బలంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఓట్ బ్యాంక్‌ని చీల్చేందుకు ఎట్టి పరిస్థితుల్లో కాపు ఓట్ బ్యాంక్‌ని చీల్చేందుకు కాపు జేఏసీ నేతగా కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమం చేసిన నేతగా ముద్రగడకు మంచి పేరున్న కారణంగా జగన్ ఎట్టి పరిస్థితుల్లో ముద్రగడని ఒప్పించే దిశగా ప్రయత్నాలు జరిగినట్టు తెలుస్తుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఆపోజిట్‌గా ముద్రగడ నుంచోబెడితే మాత్రం కాపుల ఓట్లు చీలిక ఎంతవరకు దారితీస్తుంది? ముద్రగడకి ఎన్ని ఓట్లు పడతాయని మాత్రం చూడాలి. అయితే ప్రస్తుతానికి మాత్రం ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం మాత్రం వంగ గీతనే అక్కడ అభ్యర్థిగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అభ్యర్థిగా అనౌన్స్ చేసిన తర్వాత వంగ గీతని మార్చి ముద్రగడని ప్రకటిస్తారా లేదని మనం చూడాలి. అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో కొసమెరు వ్యాఖ్యలు ఏంటంటే, నేను ఈ పొత్తు కోసం మానసికంగా ఎంతో సంఘర్షణకు గురవుతున్నా. నాలో నేను నలిగిపోతున్నా. ఈ పొత్తు కోసం నేను ఎన్నో చివాట్లు తిన్నా, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. నా కుటుంబాన్ని కూడా వదులుకునే పరిస్థితి వచ్చింది ఈ పొత్తు కోసం. ఈ ఎట్టి పరిస్థితుల్లో దేశం కోసం, ధర్మం కోసం, వైసీపీ విముక్త ఆంధ్ర రాష్ట్రం కోసం నేను ఎన్నో అవమానాలు భరించాను. ఎంతో మానసిక సంఘర్షణకు గురవుతున్నాను. ఇన్ని త్యాగాలు చేశాను. మా సొంత అన్నకే నేను టికెట్ లేదన్నా మా సొంత అన్న టికెట్ నేను త్యాగం చేశాను. అలాంటిది మీరు ఈ నంబర్ ఇంత అని గాని, లేకపోతే ఇంత తక్కువ సీట్‌లో మనం పోటీ చేస్తున్నామని గాని, మీకు సీట్లు దక్కలేదని గాని, మీకు అనుకున్న ప్రాంతాల్లో మనం పోటీ చేయలేదని పట్టించుకోకండి. నేనే ఎంతో మానసిక సంఘర్షణకు గురవుతూ, ఎన్నో అవమానాలు భరిస్తూ, ఈ పొత్తు కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్నా. మనం ఎట్టి పరిస్థితుల్లో తగ్గద్దు. 21 స్థానాలు మనం 21 స్థానాలు గెలిచి మన పవర్ ఏంటో చూపించాలి. ఖచ్చితంగా వైసీపీ విముక్త ఆంధ్ర రాష్ట్రం మనకు కావాలి. ఈ త్యాగాలతో నేను చేసుకున్న త్యాగాలతో నేను మా కుటుంబానికి త్యాగం చేశాను. నా కుటుంబాన్ని తిట్టారు, నన్ను తిట్టారు, మా అన్నల్ని తిట్టారు, మా భార్యలను రోడ్డు మీదకి లాగారు. అయినా సరే నేను ఎన్నో భరిస్తున్నా, ఎన్నో సహిస్తున్నా. ఎందుకంటే కేవలం ఈ పొత్తు సక్సెస్ అవ్వడం కోసమే. ఈ పొత్తు సక్సెస్ అవ్వాలి. జగన్ పరిపాలన పోవాలి. అందుకని నేను ఎన్నో త్యాగాలు చేశాను. నా అన్నకి టికెట్ లేకపోయినా నేను భరించాను. ఈ పొత్తు కోసం, ఈ పొత్తును నిలబడాలి కాబట్టి. అలాంటిది మీకు సీట్లు లేకపోయినా, అనుకున్న స్థానంలో మనం పోటీ చేయకపోయినా ఇలాంటివి కూడా మీరు భరించాలని చెప్పి పవన్ కార్యకర్తలకు పిలిపించిన సంఘటన మనకు కనిపిస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ చాలా క్లియర్‌గా కార్యకర్తలు చెప్తున్నాను ఏంటంటే, మీకు టికెట్లు రాలేదని బాధపడకండి. నా సొంత ఫ్యామిలీకే నేను టికెట్లు ఇప్పించుకోలేకపోయాను. ఎందుకంటే పొత్తులో ధర్మం. కాబట్టి ఈ పొత్తుని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో జగన్ ఈ రాష్ట్రంలో అధికారంలో లేకుండా చూడాలని చెప్పి ఆయన కార్యకర్తలకు చాలా స్పష్టంగా మెసేజ్ ఇచ్చారు.